పాపం పూరి ఎంత ఏడుస్తుందో తెలుసా? ఓ మై గాడ్, అవునా? ఇప్పుడు పూరి నీ పక్కనే ఉందా? హా, ఉంది. ఆ భూమి సంగతి తేల్చాల్సిందే. ఉందా ఇంట్లో? ఉందనుకుంటా. చెప్పండి తనకి. ఇంకొక్కసారి మా అన్నయ్య జోలికొచ్చినా, భూమి మీద చెయ్యెత్తినా నేను ఊరుకోనని చెప్పండి. చూస్తుంటే ఇది భూమి కన్నా మొండిదిలా ఉంది. ఆ భూమికి ఇదే కరెక్ట్. అది ఇంట్లోనే ఉందమ్మా, కాకపోతే నాతో మాట్లాడదంతే. ఓ పని చేయొచ్చుగా, నువ్వే నేరుగా వచ్చి ఫటాఫట్ 4 మాటలు మాట్లాడితే దానికి భయం ఉంటుంది కదా. అమ్మాయి, అల్లుడు గారి దగ్గర భూమిని ఇరికించాలనే కదా? ఓ సూపర్. ఏమంటావు? మా అన్నయ్య వద్దంటున్నాడు. మీరు దాని నెంబర్ పంపించండి. ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడే పంపిస్తాను. అదేంటో మనకి టైం వస్తే అన్నీ అలా కలిసిస్తాయి పిన్ని. నెంబర్ పంపించా. పూరి ఇప్పుడు కంప్లీట్గా తారగుప్పిట్లో ఉంది. గగన్ని భూమిని ఆడుకోవడానికి ఇదే రైట్ టైం. ఆడిస్తా. అరే, ఇవి భూమి గజ్జలు. రోజూ ప్రాక్టీస్ చేసుకునేది. ఇవి వాళ్ళమ్మ గుర్తులు. ప్రాణంలా పతిలంగా దాచుకుంది. భూమి ఎక్కడుంటే ఇవి అక్కడే ఉండాలి. ఇప్పుడు వీటిని తన దగ్గరికెలా చేర్చాలి? ఓకే ఓకే, యా. గగన్, ఏంటమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నానమ్మా. వెళ్లేదారిలో నాకు చిన్న పని చేసి పెడతావా? పెడతావా అని అంత కష్టంగా అడుగుతావేంటమ్మా? నీకేం కావాలో చెప్పు. ఇవి భూమి గజ్జలు. ఏంటి? ఈ గజ్జలు భూమికివ్వు. అవి గజ్జలని తెలుసు, భూమి అని కూడా తెలుసు. అమ్మా ప్లీజ్, దయచేసి నాకు అలాంటి బర్డెన్ పెట్టద్దు. నేను వెళ్ళాలి. వెళ్లే దారిలోనే కదా. ఇచ్చి వెళ్ళు నాన్నా. నేను చెప్పాను కదమ్మా, నేను ఇంకొకసారి ఆ ఇంటికి వెళ్ళను. నాకు అస్సలు ఇష్టం లేదు. భూమి అంటేనా? ఆ ఇంట్లో మనుషులంటే వాళ్ళ మొహాలు చూడడం కూడా నాకు ఇష్టం లేదు. అలా అనకురా. ఇవి భూమి మీ అత్తయ్య గుర్తుగా చూసుకుంటుంది. ఎప్పుడైనా గుర్తొచ్చి చూసుకోవాలనిపిస్తే పక్కన లేకపోతే బాధపడుతుందిరా. పడితే పడిని అమ్మా. ఇదిగో, నేను మాత్రం వెళ్ళను. వేరే ఇంకెవరైనా ఉంటే ఇచ్చి పంపించు. ఎవరో ఎందుకులే, నేనే వెళ్తాను. అమ్మా ఏంటి, నువ్వు వెళ్ళను అంటున్నావు కదా? ఇవి తనకివ్వటానికి నాకు నువ్వు తప్ప వేరే ఎవ్వరూ తెలీదు. అందుకే నేనే వెళ్తాను అంటున్నాను. నీకు తెలీదా? నువ్వు ఆ ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా? అంత తొందరగా నీకు జరిగిన అవమానాలన్నీ మర్చిపోయావా నువ్వు? నన్ను వాళ్ళు అవమానించినా పర్వాలేదురా. నా కోడలు ఆనందంగా ఉండాలి. నువ్వు వెళ్ళు. నా బాధలేవో నేను పడతాను. అక్కర్లేదు, నేనే వెళ్తాను. అంత అయిష్టంగా కష్టంగా వెళ్ళొద్దు నాన్నా. నేను చెప్తున్నాను కదా, నవ్వుతూ వెళ్తాను. ఓకేనా? సరే, నేను వెళ్ళొస్తాను.
నాకు ఆఫీస్కే టైం అవుతుంది. ఫోన్ చేస్తే అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఏం చేయాలి? ఇది బావకార్లా ఉంది. హ, బావే, బావ నా కోసం వచ్చాడా? అయ్యో బావా, ఇదేంటి మెలికలు తిరిగిపోతుంది? వచ్చి గజ్జలు తీసుకుంటే నేను వెళ్ళిపోతాను కదా. బావా, ఇక్కడి దాకా వచ్చి లోపలే ఆగిపోయావే, బయటికి రా బావా. మన లోపలికి వెళ్దాం పదా. నేను బయటికి రావటం కాదు, నువ్వే కారెక్కు. ఉహుం, నేను రాను, నువ్వే రా బావా. రావా? అయితే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో, నేనేం పిలవలేదుగా. ఇదిగో నేను కూడా నాకు నేనుగా రాలేదు. మా అమ్మ ఏదో పంపిస్తే వచ్చాను. ఓ, అత్తే పంపించిందా? నువ్వు నా కోసం వచ్చావేమో అనుకున్నాను. హలో హలో, నువ్వు అంతేం ఎక్స్పెక్ట్ చేయకు. నేను ఎప్పటికీ అలా రాను. వచ్చే రోజు వస్తుందిలే బావా, నాకు ఆ నమ్మకం ఉంది. ఫస్ట్ కారెక్కు. చెప్పు బావా, అత్తే ఎందుకు పంపించింది? నా కోసం ఏదైనా స్పెషల్గా చేసిందా? గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. చినుకంత వర్షం, అణువంత పాశం, సంద్రాన్ని తాకింది సెలయేరులా. ఇది సంతోషమో మేఘ సందేశమో, హరివిల్లు విరిసింది నిశిలో ఇలా. మది సందేహమో విధి సందోహమో, బంధాలు ఇంట్లో మర్చిపోయావంట, నీకేమని చెప్పింది?